హే ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఆదికాండం 28 చాప్టర్ కనుక చదివితే అక్కడ యాకోబు తన అన్నయ్యన ఏసావు భయానికి పారిపోతూ ఒక ప్లేస్లో, బేతేల్ అనే ప్లేస్లో తను డ్వెల్ చేస్తాడు. అక్కడ పడుకున్నప్పుడు దేవుడు తనతో ఒక దర్శనం ద్వారా పైనకి కిందకి దేవదూతలు దిగుతున్నట్టుగా, ఆకాశం నుండి ఒక ల్యాడర్ ఉన్నట్టుగా దేవుడు తనని దర్శిస్తాడు. అక్కడ మనం యాకోబు కండిషన్ చూసినట్టయితే దేవుడు అనే ఆ కాన్సెప్ట్ కానీ, లేదా తనకి ఈ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం ఉంది అని చెప్పి ఏది కూడా తనకు గుర్తులేదు. దేవుడు అబ్రహాముకి ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చి, ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా నేను చేస్తాను అని ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ కూడా ఏది తన మైండ్లో అసలు లేనే లేదు. తను ప్రస్తుతానికి ఎలా అంటే, అక్కడ తను ప్రేయర్ చేస్తాడు కదా, నువ్వు దేవుడివి అండ్ నువ్వు నన్ను ఒకవేళ రక్షిస్తే, నాకు ఆహారం ఇస్తే నేను నీకు టైత్ పే చేస్తాను అని చెప్పేసి అలా తను సర్వైవల్ మోడ్కి, అట్ లాస్ట్ నేను బ్రతికితే చాలు అని సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ సర్వైవల్ మోడ్ ఎలా ఉంది అంటే చాలా దారుణంగా, ఏది వచ్చినా ఏ ప్రామిసెస్ ఏవి తనకి లిటరలీ గుర్తులేవు. బట్ యు నో వాట్, మన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే తన ప్రామిస్, తను అబ్రహాంకి ఏ ప్రామిస్ అయితే ఇచ్చాడో ఆ ప్రామిస్ని యాకోబుకి గుర్తు చేసి తనతో మాట్లాడడానికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. తనతో మాట్లాడడమే కాదు, తనకి గుర్తు చేసి ఆ వాగ్దానాన్ని తన జీవితంలో ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ అన్నాడు కదా, నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పేసి. అయితే మనం ఆలోచించొద్దు, భూమి, దాని సంపూర్ణత అంతా కూడా యెహోవాదే కదా, ఆయన మళ్ళీ సపరేట్గా నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పి ఎలా అంటారు అని చెప్పేసి. భూమి, దాని సంపూర్ణత అంతా కూడా యెహోవాదే. అండ్ ఎవ్రీవేర్ హీ వాస్ దేర్, ఎవ్రీవేర్, ప్రతి చోట జీసస్ ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. దట్ ఈస్ ఓమ్ని ప్రెజెన్స్, అందరికీ జనరల్ ప్రెజెన్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్, మీరు ఏదైనా ప్రత్యేకంగా దేవుడు మీకు కనుక వాగ్దానం ఇస్తే అది ఇండివిజువల్, యూ కెన్ హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని, ఆ వాగ్దానాన్ని స్పెసిఫిక్గా నీకు ఇస్తాడు. అంటే జనరల్ ప్రెజెన్స్ వేరు అండ్ తనతో స్పెసిఫిక్గా ఉండడం వేరు. సో దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు, చేయి పట్టుకొని ప్రతి చోట కూడా తనని తీసుకెళ్ళిన ప్రతి చోట అందరి నుండి, ఈవెన్ తన మోసం చేసే లాభాల చేతిలో నుండి కూడా విడిపించి తనని గొప్ప ఆశీర్వాదంతో ఏదైతే దేవుడు అబ్రహాముకి తను ప్రామిస్ చేశాడో ఆ వాగ్దానం చేత తనని బయటకు తీసుకొని వచ్చాడు. సో ఇదంతా చూస్తే కనుక మనం ఎంత తప్పిపోయినా కూడా, ఏది జరిగిపోయి మనం డైవర్ట్ అయిపోయినా కూడా, ఒక్కసారి జీసస్ అనే నామాన్ని గనక బాప్తిజం తీసుకొని నువ్వు ఆ నామాన్ని ధరించావా, నమ్మదగిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయకుండా ఆయన వాగ్దాన్ని అనుక్షణం మనకి గుర్తు చేస్తూ మన జీవితంలో అది నెరవేర్చి ఆయన సన్నిధికి చేరేంత వరకు నమ్మకంగా కొనసాగించే దేవుడు. సో ప్రేజ్ బీ టు హిమ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.